దేవుని నామానికి స్తోత్రములు. నాకు అవకాశం ఇచ్చినటువంటి అన్నయ్య గారికి, ఓఫిర్ అన్నయ్య గారికి, క్రిస్టఫర్ అయ్య గారికి, సంఘమంతటికి కూడా నా వందనాలు. నిజంగానే నేను సాక్ష్యం మొదలు పెడితే చాలాసేపు అయిపోద్ది, కానీ నేను రెండే మాటలు చెప్పాలని సిద్ధపడి వచ్చాను. మొన్న పాస్టర్స్ మీటింగ్కి వచ్చినప్పుడు రావడానికి కూడా ఒక కారణం ఉంది. అంతకుముందు పరిచర్యలో నేను సాగుతూ ఉన్నప్పుడు నేను సేవకి వెళ్తున్నప్పుడల్లా నేనే అసలు బిగినర్ని, కానీ దేవుడు తీసుకెళ్తున్న ప్రతి ప్రాంతం కూడా మాంత్రిక శక్తులతో, చేతబడి శక్తులతో, భానుమతి చేష్టలతో ఉన్నవారు నా దగ్గరకు వచ్చేవారు. వారికి అది ఉందని కూడా నాకు తెలియదండి. నిజంగా నేను వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన కూడా ఇంత బలమైంది కాదు. మామూలుగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చాలామంది పడిపోతూ ఉండేవారు, కొంతమందికి విడుదల ఇలా అవుతున్నప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ రాను 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 మాత్రము నేను గ్రహింపులోకి వచ్చాను. దానికి ముందు నేను అగాపే సంఘం అంటే హౌసింగ్ బోర్డులో ఎంఐజీలో ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న పాకలో మేము ఆరాధించుకునేవారము ఆరంభ దశలో. అక్కడ ఉన్నప్పుడు అన్నయ్య వాక్యం చెప్తున్నప్పుడు ఎలా చెప్పేవారంటే, ఇక్కడ కూర్చొని నేర్పించడానికి నువ్వు నేర్చుకోవడానికి కాదు, అయిపోయింది, చాలా వరకు నేర్చుకున్నావు, నీ నిమిత్తమై సేవ ఎదురు చూస్తుంది, వెళ్ళు, చాలామంది చచ్చిపోతున్నారు అక్కడ, వెళ్ళని చాలా కఠినంగా మాట్లాడుతూ ఉండేవారు. మాట్లాడుతున్నప్పుడు ఇలా మాట నాకు గుండెకి చాలా కొట్టుకుంటూ ఉండేది. కానీ ఇది నాది కాదు, నేను తీసుకోను దీన్ని, ఎందుకంటే నేను చచ్చిపోతే అగాపేలో చచ్చిపోవాలి, అన్నయ్య దగ్గర చచ్చిపోవాలి, ఇలా అనుకుంటూ అలా మొండికేసి కూర్చుండేదాన్ని. ఇలాగ కూర్చునే టైంలో ఒకరోజు మాత్రం నా ఫ్యామిలీలోనే ఒక పెద్ద విపత్తు అనమాట. అది ఎంత భయంకరమైన విపత్తు అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా వెళ్ళిపోవడానికి కారణము నా సంఘము కాదు, మన దైవజనులు కాదండి. ఇది కేవలము నా కుటుంబ సమస్య. దీన్ని బట్టి నేను అల్వాల్ ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఏడుస్తూ ఉండేదాన్ని. నేను అగాపే విడిచిపెట్టి వెళ్ళానని చెప్పాను, ప్రభువా నాకు ఎందుకు ఈ పరీక్ష వచ్చింది, నేను అసలు ఉండలేను, నేను అగాపే ఉండలేను, అన్నయ్య బోధలకు విరోధంగా నేను ఉండలేను అని చాలా ఏడ్చేదానండి. ఏడుస్తూ ఉంటుండే. అక్కడ కూడా ఇలాగే మాంత్రిక శక్తుల చేత ఒక కుటుంబం నా ముందుకు వచ్చినప్పుడు నేను ప్రార్థన చేశాను, వారికి విడుదల కలిగింది. అప్పుడు నాకు అర్థమైంది, అన్నయ్య వెళ్ళు అని చెప్పిన వాక్యాలని నేను లక్ష్య పెట్టలేదు. అందుకే ఇంత పెద్ద విపత్తు నా మీదకి వచ్చింది. ఇదంతా నేను భరించాల్సిందే, ఖచ్చితంగా ఇదంతా నేను తట్టుకోవాల్సింది. ఎందుకంటే మాట వినకపోతే ఇలాంటి దెబ్బలు తగులుతాయి అనేది నాకు అప్పుడు అర్థమైంది. ఇంకక్కడి నుంచి పరిచర్య ఆరంభించబడిందండి. అగాపేకి నేను రావటం కూడా పరిశుద్ధాత్మ దేవుడు తోసేసినాడు నన్ను, నువ్వు వెళ్ళని. ఎలా అంటే హౌసింగ్ బోర్డు ఆ రోడ్లో నడుస్తున్న నిస్సహాయ స్థితిలో, ఆధారము లేని స్థితిలో, నేను నా పిల్లలు చచ్చిపోవాలని అనుకుంటున్న ఆలోచనలో నేను నడుచుకుంటూ వస్తుంటే నాకు తెలియకుండానే నేను ఎంఐజీకి రావడం జరిగింది. ఎంఐజీకి వచ్చిన తర్వాత నిజంగా అసలు ఆ రిసీవింగ్ ఏంటండి, ఏ సేవకులలోనే చూడలేదు, ఏ నాయకుల్లో చూడలేదు. అసలు ఒక పూట ఎలా గడుస్తుంది, ఎలా బ్రతుకుతామా అని మేము ఆలోచిస్తున్న సమయంలో అన్నయ్య మమ్మల్ని ఎలా ఆదరించారంటే, నిజంగా ఆయన తోడబుట్టిన చెల్లెలలాగా నన్ను ఆదరించటము. అంతేకాదండి, ధైర్యము, ఎలాంటి ధైర్యం అంటే పుట్టడంత దుఃఖంతో నేను వచ్చేదాన్ని. అన్నయ్య పరిస్థితి ఇదంటే ఇంతేనారా అనేది, ఆ ఇంతేనారా అన్న మాటలో నేను కోలుకుని వెంటనే ఎంత సమాధానంగా వెళ్ళిపోయేదాన్ని ఇంటికి. ఎంత చక్కని మాటలండి, ఇలాగూ నేను ఎక్కడ చూడలేదు. నిజంగా ఎంత నలిగిపోయి ఉన్నా అంత తెప్పరిల్లి వెళ్ళేదాన్ని. అలాగూ నా సంఘము, దైవజనులు నన్ను అంతగా ఆదరించారు. అల్వాల్కి వెళ్ళిన తర్వాత మాత్రం నా ద్వారా అనేక మంది అన్యజనులను, యవ్వనస్తులను దేవుడు పట్టుకున్నప్పుడు వారి ద్వారా అనేక శ్రమలు. ఇప్పుడు నేనేం చేయాలి, అన్నయ్యతో మాట్లాడడానికి లేదు, నేనేంటి ఇలా దూరంగా వచ్చేసాను, ఎలా చేయాలి ప్రభా, ఎలా చేయాలి, చాలా ఎంత మదన పడిపోయానంటే నా శ్రమ అంత కాదండి. ఆఖరికి పోలీస్ స్టేషన్ దాకా కూడా నన్ను తీసుకెళ్లారు. ఎన్నో రకాలుగా భయంకరం. ఆ పోలీస్ స్టేషన్లో కూడా ఎందుకు తీసుకొచ్చారో తెలియదు నాకు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారు అన్నారు, నా ముఖం చూసి నువ్వు కాసేపు అక్కడ కూర్చోమ్మా అన్నారు. నేను వెళ్ళి బయట కూర్చున్నాను. మళ్ళీ నన్ను పిలవలేదు ఆయన. ఎందుకు పిలవలేదు నాకు తెలీదు. నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఎందుకు తీసుకెళ్ళారు, ఎందుకు వెళ్ళిపోమన్నారు, ఏం జరిగింది? నిజంగా అన్ని విచిత్రమైన కార్యాలనండి నా వెనకాల నా దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడంటే, ఈ మధ్య కాలంలో
నేను ప్రతి ప్రసంగము అన్న ఇది అంతకుముందు ఇంకొకటి జరిగింది, అన్నయ్య కనపట్లేదు కదా, ఏడుస్తున్నాను కదా ప్రభు, ఒక్కసారి టీవీలోనన్నా రాని ప్రభువా, నేను చూసుకుంటానయ్యా, ఒక్కసారి చూస్తే ఇలాగ అడిగేదాన్ని. నేను రక్షణ టీవీ, ఇవి మన ఛానల్స్ క్రిస్టియన్ కాల్వరీ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఇవి మాత్రం పెట్టుకునేదాన్ని, ఎక్కడన్నా అన్నయ్య ముఖం కనబడుతుందేమో అని. అలా అని చెప్పి నేను టీవీ ఆన్ చేయగానే అన్నయ్య ప్రసంగం వస్తుంది. నిజంగా చెప్తున్నాను కదా, కింద పడి భలేగా ఏడ్చాను నేను. దేవా, నా ప్రార్థనను ఆలకించినందుకే నీకు స్తోత్రాలయ్యా, నువ్వు ద్వారం తెరిచావు ప్రభువా, నీకు వందనాలు అంటూ ఇంక అక్కడి నుంచి మళ్ళీ ఆరంభమైంది. అక్కడి నుంచి యూట్యూబ్లో రావటం, ఇంక అన్నిట్లో కూడా అన్ని ఛానల్స్లో కూడా రావటం వల్ల నేను ఎంత సంతోషపడ్డానంటే, ఇది కేవలం నా ప్రార్థనని నేను తృప్తి పడేదాన్ని, నాకు ఆశ ఉంది, దేవుడు తీర్చేశాడు అని చెప్పి నేను ప్రతి ప్రసంగాన్ని వింటూ వచ్చేదాన్ని. ఈ మధ్య కాలంలో దేవుడు నన్ను ఒత్తిడి చేయటం, జనములను అడుగు అని. దేవా, నువ్వే అడుగమన్నావు కదా, నాకు జనములను ఇవ్వండి అని నేను ప్రార్థన చేయటం వల్ల అనేక ద్వారములు, ఎన్ని ద్వారములు అంటే ఒక్కసారిగా అనేక ద్వారములు తెరవబడ్డాయి. నిజమే ప్రభువా, నువ్వు జనములను అడిగితే ద్వారములు తెరిచావు, కరెక్టే. ఇప్పుడు నాకు నాయకులేరి, సేవకులేరి అని ప్రార్థన చేశాను. అప్పుడు దేవుడు నన్ను, పరిశుద్ధాత్మ దేవుడు చాలా ఒత్తిడి చేశాడు. నువ్వు ఓఫీర్ మినిస్ట్రీస్కి వెళ్ళాల్సిందే, నువ్వు అన్నయ్యతో మాట్లాడాల్సిందే అని చెప్పి నన్ను ఒత్తిడి చేస్తే మొన్న పాస్టర్స్ మీటింగ్కి వచ్చాను. మధ్య మధ్యలో తరచూ వస్తున్నాను, కానీ ఎప్పుడు మాట్లాడాలని అంత ఒత్తిడి రాలేదు. కానీ మొన్న ఈ మధ్య కాలం మాత్రం చాలా ఒత్తిడి అంటే చాలా ఒత్తిడి. ఎందుకంటే కొన్ని ప్రసంగాలు, కొన్ని వారాల ప్రసంగాలు, నువ్వు అభిషేకం తీసుకోవాలి, మరి అభిషేకం గురించి చాలా పట్టుదలగా మాట్లాడుతున్నప్పుడు నాకే ఒత్తిడి మళ్ళీ వచ్చి నేను అన్నయ్యతో షేర్ చేసుకోవడం జరిగినప్పుడు, అమ్మ అభిషేకం నేను ఇస్తాను తీసుకో అన్నప్పుడు, అన్నయ్య ఆదివారం రోజు ఒక దగ్గర మరి ఒక చిన్న పని ఉంది, అది నేను చేయలేను, ఇది ఇలా కూడా చెప్పలేను, కాకపోతే ఆ కుటుంబాన్ని నేను దర్శించాలన్నయ్య, అక్కడ ఒక చిన్న పని ఉందంటే, ఎందుకురా, నువ్వు నీతో పాటు ఒక 4 సేవకులను పంపిస్తాను. ఇంత సహాయం నాకు ఎక్కడ దొరకలేదండి, ఎక్కడ దొరకలేదు. చాలా నలిగిపోయాను. 4 నేను పంపిస్తా, నీకెందుకు, వాళ్ళే పని ఏదో చేసేస్తారులే అని అన్నారు. సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాను. ఈ మాటలన్నీ నువ్వు సాక్ష్యం చెప్పాలని అన్నయ్య నాకు శాసించినట్టుగా చెప్పినందుకు నేను ఇక్కడ నిలబడ్డాను ఈ రోజున. అన్నయ్య మాటను ఎప్పుడు నేను త్రోసివేయను. ఆయన అంటే మాకు ఎంత ప్రేమ, అంత భయము, గౌరవం కూడా మాకుంది. మేము ఆది నుంచి ఇక్కడ ఉన్నాము కాబట్టి చాలా గౌరవం ఉంది మాకు ఆయన మీద. కాబట్టి వారి మాటని గౌరవించి నేను ఇక్కడికి రావటం జరిగింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున నాకు ఇంత మంచి సపోర్ట్ దేవుడు ఇచ్చినందుకే దేవునికి స్తోత్రాలు. నన్ను ఇంతగా ఆదరించి ఇంతగా నిలబెట్టిన దైవజనులకి నిజంగా వందనాలనే మాట కూడా చాలా చిన్నదేనండి. వారికి ఇచ్చే మాట చాలా చిన్నది. ఇంతకంటే గొప్ప మాట ఏదైనా ఉంటే బాగుండు మా అన్నయ్యకి చెప్పడానికని నేను ఎప్పుడు అనుకుంటాను. ఎవరు ఏ స్థానంలో ఉన్నా, ఎవరు ఏ రీతిగా మాట్లాడుతున్నా నాకు అనవసరం. ఒకవేళ అన్నయ్య గురించి ఏదైనా మాట్లాడుతున్నా నేను తట్టుకోలేకపోయేదాన్ని. అక్కడ నేను డైరెక్ట్ అయిపోవాలనుకునేదాన్ని. వెంటనే అన్నయ్య సరిహద్దు గీసేవారు. నా సానుమతి లేకుండా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దానంటే, అయ్యో నేను వెళ్ళాలి, పర్టికులర్గా మాట్లాడాలనుకున్నాను. మేము కళ్ళతో చూసాం వారి ఎక్స్పీరియన్స్ అంతా, మేము చూసాము, కళ్ళతో చూసాము. వారి కుటుంబ డిస్టర్బెన్స్ మాకు తెలుసు. ఒకప్పుడు రాడికల్స్ వారు కొట్టింది మాకు తెలుసు, భయంకరంగా అసలు పళ్ళన్నీ ఓడిపోయి గాంధీ హాస్పిటల్లో ఉన్నది మాకు తెలుసు. మేమంతా చూసిన వారము. ఈరోజు ఏ రీతిగా మాట్లాడుతున్నారని చాలా బాధపడిపోయేదాన్ని. తర్వాత నాకు నేను ఎలా సమర్థించుకున్నానంటే, వీరంతా అబ్నార్మల్ అంతే, వీరికి అర్థం కాదు ఆయన ఎవరో, వీరికి అర్థం కాదంతే. అర్థం చేసుకున్న మనమంతా ధన్యులమండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని ఎలా ఉంచాడు అనంటే నిజంగా మనమేదో గొప్పవారమని కాదు, కానీ ప్రభు యొక్క కృపను బట్టి మనకింత మంచి దైవజనుడిని, నిజంగా అన్ని రంగాలలో కూడా ఆదరణనిచ్చే దైవజనుడిని మనకివ్వటం మన అదృష్టం. ఇది దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగా మరి వాడబడుతూ ఉన్నాను. ఇక ముందుకు సాగటానికి, ఇక ముందుకు నేను స్టెప్ వేయడానికి నాకు ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యమే ఓఫీర్ అన్నయ్య. హల్లెలూయా. ఇంక వేరే మాట నేను తీసుకోను, ఇంకెవరి మీద కూడా ఆనుకోను. ఒకటి ప్రభువుని చూస్తాను, రెండోది అన్నయ్య మాట మీద నేను ఆనుకొని వెళ్ళాలనుకుంటున్నాను. దయచేసి మీ ప్రార్థనలో ఒక్క నిమిషం, అంటే 60 సెకండ్స్ నా కొరకు, పరిచర్య కొరకు కూడా దయతో ప్రార్థన చేయండి. ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్యకి హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను.